సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. వెల్కమ్ టు విష్ణు టాక్స్. నేను మీ విష్ణు. ప్రస్తుతం నాతో పాటు ప్రపంచ రికార్డుల గ్రహీత, బహుముఖ ప్రజ్ఞాశాలి, కవిరత్న, ఐఏఎస్ హోదా గల రిటైర్డ్ కమర్షియల్ ట్యాక్సెస్ డిప్యూటీ కమిషనర్ డాక్టర్ చింతల శ్రీనివాస్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్, డాక్టర్ చింతల శ్రీనివాస్ గారు, నమస్తే సార్. నమస్తే విష్ణు. సార్, వెల్కమ్ టు విష్ణు టాక్స్ సార్. థ్యాంక్ యూ సో మచ్. నేను బాగున్నాను సార్. ఈ మధ్య కాలంలో చెప్పండి, ఈ వివాహాలు ఎందుకు జరుగుతున్నాయో అర్థం కావట్లేదు. నిజం. 2-3 నెలలకే ఎందుకు ముగిసిపోతున్నాయో కూడా అర్థం కావట్లేదు. కరెక్ట్ విష్ణు. ఇక్కడ పెద్దలు కుదిర్చిన వివాహాలు కూడా అలానే ముగిసిపోతున్నాయి. ఓ 4-5 సంవత్సరాలు ప్రేమించి ఇష్టపడి పెళ్లి చేసుకున్న వివాహాలు కూడా 2-3 నెలలకే ముగిసిపోతున్నాయి. నిజం విష్ణు. ఏం జరుగుతుందో ఏంటో అర్థం కావట్లేదు. చాలా గాఢంగా ప్రేమించుకుంటారు, ఒకరినొకరు ఇష్టపడతారు, పెద్దవాళ్ళను ఒప్పిస్తారు, అన్నీ బాగానే ఉన్నాయి. కానీ 2 నెలలు 3 నెలలు తిరగకుండానే, విష్ణు, ఫోటో ఆల్బమ్ కూడా రాకుండానే, ఆ పెళ్ళికి సంబంధించిన ఆ వీడియో కూడా రాకముందే చాలా వివాహాలు రద్దయిపోతున్నాయి. ఈ మధ్య కాలంలో ఎక్కువగా జరుగుతున్న సంఘటనలు ఏంటంటే, ఒక 2 నెలలకో 3 నెలలకో వివాహం రద్దు చేసుకోవడము, ఏదో ఒక పేచీ బీట రద్దు చేసుకోవడము, అబ్బాయి తరపు నుంచి మాకు ఇంత ప్రాపర్టీ కావాలను, లేదంటే మాకు ఇంత భరణం ఇస్తారు కదా, భరణం కింద మాకు 1 ఎకరం పొలం కావాలనో, లేదంటే ఒక 4 ఎకరాల పొలం కావాలనో, లేదంటే మాకు ఒక 50 లక్షల రూపాయల డబ్బు కావాలనో, ఇలా జరుగుతున్నాయి ఎక్కువగా కూడా. అంటే అబ్బాయి వైపు తప్పులు ఉంటున్నాయి, అమ్మాయి వైపు తప్పులు ఉంటున్నాయి. నిజం. ఇద్దరు వైపు అంటే ఎవరో ఒకరి వైపు తప్పు ఉంటేనే ఏదో ఒకటి జరుగుతుంది కదా. నిజం. కాబట్టి ఎందుకు అసలు ఈ వివాహ వ్యవస్థ అనేది నిలవట్లేదు? ఇప్పుడు ఎలా అయిపోయిందంటే, ఓ 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు కాపురం చేస్తే అదో పెద్ద రికార్డ్ అయిపోతుంది. అంటే గొప్పగా చెప్పుకోవచ్చు, మా పెళ్ళై 10 ఏళ్ళు అయింది, మా పెళ్ళై 15 సంవత్సరాలు అయింది, మేము ఇంకా కలిసే ఉన్నాము అని చెప్పుకోవడం కూడా ఇప్పుడు చాలా పెద్ద విశేషం అయిపోయింది. కాబట్టి ఇక్కడ అసలు ఎటువంటి తప్పిదం జరుగుతుందంటారు పిల్లల ఆలోచనలో కానీ, లేదంటే పెద్దవాళ్ళ ఆలోచనలో కానీ, ఎస్పెషల్లీ ఈ వివాహాల విషయంలో? విష్ణు, $1 మిలియన్ టాపిక్ మీరు అయితే ఇప్పుడు చెప్పినటువంటి అంశము అతి ముఖ్యమైనది ప్రస్తుత సందర్భంలో. ఎందుకంటే విష్ణు, వివాహం అంటే ఆత్మ పరమాత్మల యొక్క సంయోగం. అంటే ఆలు మగలు, భార్యాభర్తలు, ద గ్రూమ్ అండ్ బ్రైడ్, హస్బెండ్ అండ్ వైఫ్. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే, అర్ధనారీశ్వర తత్వము ఫస్ట్ అర్థం చేసుకోవాలి విష్ణు. అంటే ఆది దంపతులు ఎవరు? దంపతులు శివుడు పార్వతి. శివుడు తన ధర్మపత్నికి పార్వతీమాతకు సగభాగాన్ని ఇచ్చాడు. ఇది ఎడమ వైపు. ఎడమ వైపుకే ఒక స్త్రీ ఎందుకు ఉండాలి? ఎందుకంటే లెఫ్ట్ హ్యాండ్ డ్రైవ్ కనుక భద్రంగా ఉంటారు, యాక్సిడెంట్స్కి కాకుండా ఉంటారు, క్షేమంగా ఉంటారని. లెఫ్ట్ హ్యాండ్ డ్రైవ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. అయితే పాయింట్ ఏంటంటే, ఇద్దరు సమానమే అని మన ధర్మశాస్త్రాలు చెప్తున్నాయి. వెంకటేశ్వర స్వామి కూడా వక్షస్థలాన్ని ఇచ్చారు. వక్షస్థలాన్ని అమ్మవారికి ఎడమ వైపు గుండె పైన, హృదయం పైన ఇచ్చారు స్వామి స్థానం. అంటే స్త్రీకి ఎప్పుడు కూడా ప్రకృతి పురుషుడు. అందుకనే స్త్రీ ప్రకృతి అయితే పురుషుడు ఎవరు? నేచర్ ఈజ్ ప్రకృతి. ప్రకృతి పార్వతీమాత, పురుషుడు నాట్ శివ అని అన్న సందర్భంలో ఆ విశ్వాసాన్ని మనం ఎప్పుడు కూడా నమ్ముతాము. అయితే మీరు అడిగిన ప్రశ్నకు సమాధానంగా మరొక కోణం ఏమిటంటే విష్ణు, జనరేషన్ గ్యాప్ విష్ణు. ఒకప్పుడు మీరు అన్నట్టుగానే ప్రేమించుకోకుండా ఒకరి ముఖం ఒకరు చూడకుండా, ఇంటి గురించి అటు 7 తరాలు, అమ్మాయి వైపు 7 తరాలు అందరు బాగున్నారా తెలుసుకొని, బ్లాట్ ఒక మచ్చ లేకుండా, ఇలాగే 7 తరాలు అబ్బాయి వైపు చూసుకొని, ప్రత్యేకించి ఒక అమ్మాయికి మేకప్ లేకుండా, అమ్మాయి ఇంటికి ఒకప్పుడు పూర్వకాలంలో విష్ణు ఒక 30-40 years క్రితం అమ్మాయి లేవక మునిపే, నిద్ర లేవక మునిపే వెళ్ళి తలుపు తట్టేవారంట. అమ్మాయి లేచి ఆమె తల్లిదండ్రులు ఎవరో తీస్తే అమ్మాయిని ఇమీడియట్గా చూపించమని చెప్పేవారంట. అప్పుడు ఆమెకి ఒరిజినల్ బ్యూటీ ఏమిటి తెలుసుకొని అలాగే ఉండాలని భావిస్తూ ఉన్న పక్షంలో నచ్చితే చేసుకునేవాళ్ళు. ఆ సందర్భం వెళ్ళి ఇప్పుడు మీరు అన్నట్టుగానే అటు పెద్దలు అరేంజ్ చేసిందైనా, వారి ఇరువురు అండర్స్టాండింగ్లో చేసుకునేదైనా, వారికి పెళ్ళి ఒక బంధం ఎక్కువ కాలం నిలవకపోవడానికి కారణము మనస్పర్ధలు. ఏ విషయంలో అనేది ముఖ్యం. ఇక్కడ
ఒకటి డబ్బు పరంగా. విష్ణు, ఈ వేదిక ద్వారా మనము ఈ ముఖ్యమైనటువంటి వీడియో ద్వారా కొన్ని లక్షల కోట్ల మన ప్రజలకి, ముఖ్యంగా మన మన బంధాలు ఏర్పరిచిన వారికి ఒక సలహా చెప్తున్నాం. ఏమిటంటే, డోంట్ గో ఫర్ మనీ, గో ఫర్ రిలేషన్. నెంబర్ 2, డోంట్ గో ఫర్ ఈగో, అహం. విష్ణు, ఈ రోజుల్లో అహం అనేది ఏమవుతుందంటే మిస్ఫైర్ అవుతుంది. అది భార్యాభర్తలు ఇద్దరు సంపాదించినా ఈక్వల్గా అయితే ఉండదు కదా విష్ణు, కొంత ఎక్కువ తక్కువ ఉంటుంది. ఆ భేదాభిప్రాయమైనా కానీ. రెండవది, ఎక్స్పెక్టేషన్స్ ఉండకూడదు విష్ణు ఎక్కువగా, అటు భార్య నుండి కానీ భర్త నుండి కానీ. ఎక్స్పెక్టేషన్ అంటే ఇంద్రుడు చంద్రుడిలా ఉండాలని భార్య కానీ, రంభ ఊర్వశిలా కానీ అట్లా భర్త కానీ అనుకోకుండా బ్యూటీ ఆఫ్ ది హార్ట్ ముఖ్యం విష్ణు. మనకి ఇక్కడ ఎప్పుడు ఏ శాస్త్రం చదివినా, ప్రపంచ సుందరి అవార్డు తీసుకున్నా, మిస్టర్ హ్యాండ్సమ్ జాతీయ స్థాయిలో తీసుకున్నా, ఎప్పుడు కూడా వాళ్ళు చేసేటువంటి ఇంటర్వ్యూస్లో అడిగే ప్రశ్నల్లో ఇన్స్టంటేనియస్గా ప్రశ్నలో ఏమంటారు, అందం ముఖ్యమా హృదయం ముఖ్యమా అంటే అందం ముఖ్యం, హృదయ అందం, నాట్ ఫిజికల్ బ్యూటీ. ఎందుకంటే ఫిజికల్ బ్యూటీ ఫర్ 30-40 years, హృదయపు అందం సౌందర్యం ఎప్పటికీ. దాన్ని దృష్టిలో పెట్టుకొని అతి ముఖ్యంగా విష్ణు, మీరు ఒక మాట చెప్పారు, ముఖ్యమైన అంశం చెప్పారు, కీ పాయింట్ ఏమిటంటే, పురుషులు కానీ స్త్రీలు కానీ, ముఖ్యంగా జెంట్స్ అంటూ తీసుకుంటే, వారు ఏం చేస్తున్నారంటే, పెళ్లి సమయంలో పెళ్లి ఎలానో కుదరాలని అమ్మాయి తరపు వాళ్ళు తల్లిదండ్రులు కమిట్ అవుతున్నారు. సరే, మీకు 2 crores ఇస్తామని, మీకు 3 ఇస్తామని, ఈ ప్రాపర్టీ ఇస్తామని, ఈ బ్యాంక్ బ్యాలెన్స్ తనకు చూపిస్తామని, తన పేరున ఒక ప్లాట్ అమ్మాయి పేరున రిజిస్ట్రేషన్ చేద్దామని. ముఖ్యంగా ఈ సందర్భంలో మన వీడియో ద్వారా ఒక సందేశం ఇస్తున్నాము విష్ణు, వరకట్నానికి ప్రాధాన్యత ఇవ్వకండి. డౌరీ సిస్టమ్ ఈజ్ రాంగ్ అని మనకు ప్రభుత్వమే చెప్పింది, కానీ అమలు పరచడం లేదు. దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి విష్ణు? డౌరీ కాకుండా అర్హత, సామర్థ్యము, భవిష్యత్తు. ఇప్పుడు ఒక వ్యక్తికి ఒక సంథింగ్ ఆదాయం ఉండవచ్చు విష్ణు, అతనికి రాబడి ఉండవచ్చు, లేదా సంపద ఉండవచ్చు, వెల్త్. అది శాశ్వతం కాదు, కానీ నిలబెట్టుకునేటువంటి సామర్థ్యం ఉన్నవని ఎన్నుకోవాలి. ఉన్నదాన్ని ఇంప్రూవ్ చేసుకునే వాళ్ళని తీసుకోవాలి. అయితే విష్ణు, ఎందుకు పెళ్ళిళ్ళు స్వల్పకాలంలోనే మీరు అన్నట్టుగానే ఫోటో ఆల్బమ్ రాకమునిపే, వీడియో ఎడిట్ అయి రాకమునిపే పిటాకులైపోతున్నాయి, కోర్టులను ఆశ్రయిస్తున్నారంటే, వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, వీక్ థింకింగ్. అంటే బలహీనంగా ఆలోచిస్తున్నారు, కానీ బలంగా దేంతో? నెగిటివ్ ఫీలింగ్స్తో. ఒకటి. రెండవది, మీరు ఒక విషయం చెప్పాలి విష్ణు, విదేశంలో ఉన్నవారు, ముఖ్యంగా యుఎస్ అని అటువంటి నానుడి ఉంది, ఇప్పుడు అందరికి తెలిసిన విషయమే. ఒక వ్యక్తి గురించి బ్యాక్గ్రౌండ్ సమగ్రంగా తెలుసుకునే అమ్మాయి తల్లిదండ్రులు ముందుకు పోవాలి విష్ణు, సమగ్రంగా. అంటే సమగ్రంగా అంటే ఏంటి? దీనికి ఒక లిమిట్ ఉందా విష్ణు? లేదు. కానీ నియర్ అండ్ డియర్ ఫ్రెండ్స్ ద్వారా, పరిచయస్తుల ద్వారా, వారికి ఉన్నటువంటి దగ్గర బంధువుల ద్వారా వారి యొక్క స్థితిగతుల్ని, ముఖ్యంగా అబ్బాయి ఏదైతే చేసుకోబోతున్నాడో గ్రూమ్ గురించి వివరాలు సేకరించాలి. నంబర్ 1. 2 విష్ణు, ఎప్పుడైనా బేషజాలకు పోకూడదు విష్ణు. నీవెంత నేనెంత అనేట భావన లేకుండా ఒకరికొకరు అన్యోన్యంగా ఉంటేనే అది నిలుస్తుంది విష్ణు. అందుకే బంధం అదొక ప్రబంధంగా ఉండాలి. ప్రబంధం అంటే ఒక గ్రంథంలా ఉండాలి, ఒక పేజీలా, ఒక పారాగ్రాఫ్లా కాదు. రిలేషన్ ఆఫ్ హస్బెండ్ అండ్ వైఫ్ అనేది మన భారతీయ వివాహ వ్యవస్థలో అత్యంత ప్రాధాన్యమైన విష్ణు. అసలు విషయానికి వస్తే, ఒక కుటుంబం అంటే వరల్డ్ అనేక సైన్సెస్ చెప్పిన ఏమిటంటే, ప్రపంచ శాస్త్రాలు చెప్పింది ఏంటంటే, డెమోగ్రఫీలో ఏమిటంటే, కుటుంబం అంటే భార్య, భర్త, ఒక కుమారుడు, కూతురు, ఎవరైనా, అప్పుడు దే కాన్స్టిట్యూట్ ది ఫ్యామిలీ. అయితే కుటుంబాన్ని ఏర్పాటు చేసేటువంటి భావన ఒక ఎత్తైతే, ఒకరినొకరు మర్యాద ఇచ్చిపుచ్చుకోవడం అనేది మరొకటైతే, ఆస్తిపాస్తుల కోసమే వివాహం చేసుకుంటున్నాను అనే ఒక భావనను తొలగించుకుంటూ, అమ్మాయి తరఫు వాళ్ళు కూడా, అమ్మాయి కూడా ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువవుతున్న విష్ణు. అందుకనే ద డిఫరెన్స్ బిట్వీన్ ది ఎక్స్పెక్టేషన్ ఈజ్ ఫ్రస్ట్రేషన్. దే ఆర్ గోయింగ్ ఫర్ సో మెనీ ప్రాబ్లమ్స్, మిస్కన్సెప్షన్స్, మిస్అండర్స్టాండింగ్స్. ఒక వ్యక్తి అన్నాడంట,
కొత్త మేనేజర్ వస్తే సిబ్బంది అడిగారు, ఈ మేనేజర్ గారి ప్రత్యేకత ఏమిటని పాత వాళ్ళని అడిగితే, మై మేనేజర్ హ్యాస్ స్లో ఇన్ అండర్స్టాండింగ్, వెరీ ఫాస్ట్ ఇన్ మిస్అండర్స్టాండింగ్. అర్థం చేసుకోవడంలో చాలా నిదానంగా ఉన్నాడు. మిస్అండర్స్టాండ్ చేసుకోవడం చాలా ఫాస్ట్, చాలా త్వరగా అపార్థం చేసుకుంటాడు. అపార్థం అలా ఉండకూడదు. అలాగే ఒక వ్యక్తి ఒక ఎలక్ట్రానిక్ షాప్కి వెళ్ళి అన్నిటికంటే స్పష్టంగా మీ టీవీలో ఏమొస్తాయంటే డిస్టర్బెన్స్ అని చెప్పాడంట. అన్నిటికంటే స్పష్టంగా, దానికన్నా విజన్ కన్నా కలర్ కన్నా డిస్టర్బెన్సెస్ బాగా క్లియర్గా ఉంటాయంట. అలా కుటుంబం ఉండకూడదు, క్లారిటీ ఉండాలి, అర్థం చేసుకోవాలి. మరొక మాట విషయంలో తొందరపాటు వద్దు. మనం వాళ్ళు లాయర్ ద్వారా ఫీజు తీసుకొని వాళ్ళు విడాకుల కోసం ప్రయత్నం చేస్తారు, కాదు. మీరేం చేసుకోవాలి, భార్యాభర్తలు కొత్తగా అయిన వాళ్ళు కానీ, ఈవెన్ మీరు అన్నట్టుగా ఒక 5-6 years కాని వాళ్ళు కానీ ఎప్పుడు కూడా విడిపోవడానికి ఎంతైతే ప్రయత్నం చేస్తున్నారో కలిసి ఉండడానికి కూడా అంత ప్రయత్నం చేయాలి. అపోహలు వద్దు, మిస్కన్సెప్షన్స్ అన్నప్పుడు, అలా ఉన్నప్పుడు మనకి ఒక ధర్మంగా, అంటే ఇట్ ఈస్ ది రైటియస్నెస్ అంటాం మనం. ధర్మం రక్షతి రక్షిత అన్న సూక్తి ప్రకారంగా మనుషులు కూడా ధర్మంగా ఉంటే అది 10 కాలాల పాటు పచ్చగా నిలుస్తుంది, వెలుగుతుంది విష్ణు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ చింతా శ్రీనివాస్ గారు. ధన్యవాదాలు మై డియర్ విష్ణు.